ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్యగ్నిః. ఓం దుం దుర్గాయే నమః. ఓం రాహుగ్రహాయే నమః. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర, కుంభ, మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి, అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో 144, 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు
గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసుల వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ 23వ తేదీన. అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి. కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికి తెలియదు, అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని యొక్క లక్షణాలని, శని ఇచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి, కుంభరాశి. మకరం అనేటటువంటిది మేషరాశి. మేషరాశి వారికి రాహువు కొన్ని నెలలుగా లాభంలో ఉన్నప్పటికీ ఆయన గురు నక్షత్రంలో నవంబర్ 22వ తేదీ వరకు ఉండి నవంబర్ 23వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా, అంటే 2026 ఆగస్టు 2వ తేదీ వరకు ఈ రాహు అనేటటువంటి వాడు శని యొక్క రాశి కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ఆయన తన యొక్క స్థితిని మార్చుకుంటున్నాడు. అదే ఇంట్లో ఉన్న తన యొక్క స్థితి మారుతుంది, నక్షత్ర స్థితి. ఇది చాలా గొప్ప వైవిధ్యకరమైనటువంటి స్థితి మేషరాశి వారికి అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మేషరాశి వారికి కుజుడు అధిపతి. ఇక్కడ చూస్తే లాభంలో రాహు ఉన్నాడు, శని ఇంట్లో ఉన్నాడు. మరి కుజుడికి, లాభంలో ఉన్న రాహుకి, శని ఈ ముగ్గురికి కూడా ఒకరి అంటే శని రాహువులు ఒక గ్రూప్ అయితే కుజుడితో అసలు పడదు. మరి వీరి అభీష్టం ఏ విషయంలోనైనా, ఆరోగ్య విషయంలో కావచ్చు, ధన విషయంలో, కుటుంబ సౌఖ్య విషయము, సంతాన విషయము, విద్యా విషయము, ఉద్యోగంలో చివరికి ప్రమోషన్ విషయము, గృహ సౌఖ్యము కానివ్వండి, గృహ లాభాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానివ్వండి, అధికారంలో విపరీతమైనటువంటి ఒక పోర్ట్ఫోలియో సాధించడానికి కానివ్వండి, అంటే రాజకీయ పరంగా కానివ్వండి, క్రీడల యందు మంచి స్థితిగతుల్ని పొందటానికి కానివ్వండి, అట్లాగే అన్నదమ్ముల యొక్క వ్యవహారాదుల్లో, మరి పూర్వార్జిత ఆస్తుల విషయంలో, కోర్టు వ్యవహారాదుల్లో లాభం గడించటానికి కానివ్వండి, అట్లాగే ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నట్లయితే అవి కొంచెం తగ్గుముఖం పట్టి కాస్త ఆరోగ్యము మెరుగుపడటము, ఎవరికైనా కొంత రాహు కలుగు చేసేటటువంటి కొన్ని ఆరోగ్య వ్యవస్థాగత లోపాల్లో కణతలు, లేకపోతే పుండ్లు, లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన ఎన్నో వ్యాధులు, అట్లాగే దీర్ఘకాలిక మోకాల నొప్పులు, కండరాల నొప్పులు, పాదాలకు సంబంధించిన ఎన్నో బోధకాలకి సంబంధించినటువంటి రోగాలు, లేకపోతే క్రిమికీటకాదులు, విషపు జంతువుల కాటు వలన వారికి ఇంకా ఎన్నో ఇబ్బందులు కలిగినటువంటి వారికి కొంత ఉపశమనం కలగటానికి ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే కలుగుతున్నాయి. ప్రతి పనిలో విజయ ఢంకా మోగిస్తారు, విజయ లాభసిద్ధి కలుగుతుంది. అట్లాగే వీరు తమ చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో తమకన్నా కింద వారితో అనుకూలంగా, చాలా ఉత్సాహభరితంగా, చాలా మంచి ప్రవర్తనతో అడపాదడపా వారికి కొంత ఏదైనా లాభాన్ని కలిగించేటటువంటి మాట అనుకూలత కానీ, మాట సహాయాన్ని కానీ, అవసరమైతే అడిగినటువంటి వారికి కొంచెం ధన సహాయం కనుక మీరు చేసినట్లయితే కనుక మీలో ఎక్కడా కుళ్ళు, కల్మషము, క్రోధము ఇవన్నీ తీసివేస్తే గనక మీ స్థాయి ఒక రేంజ్కి పెరగటానికి ఈ రాహువు చాలా చాలా ఉపయోగపడతాడు మేషరాశి వారికి. అయితే ఈ మేషరాశి వారికి కొన్ని గ్రహాలు, అంటే ఈ రాహు ఉన్నటువంటి స్థానాధిపతి శని యొక్క ప్రభావం కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఉద్యోగంలో అనుకున్న స్థాయి నుంచి మార్పులు జరగటము, కాస్త ప్రమోషన్ లెవెల్స్లో దూరంగా ఉండటము, దానివల్ల కొన్ని మానసికంగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే ఆ మార్పులు లేకుండా ప్రశాంతమైన ఆరోగ్యాన్ని, అట్లాగే కుటుంబ వ్యవస్థల్లో లాభాన్ని కలుగజేసుకోవటానికి, అనుకున్న ప్రతి విషయంలో ముందడుగు వేయటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శత్రు రోగ రుణ విముక్తి కలగటానికి ఈ కాలము చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా జన్మజాతకంలో వీరికి ఏదైనా రాహుగ్రహానికి సంబంధించిన పాజిటివ్ వైబ్స్ ఉంటే ఇవన్నీ చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.